లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా అమ్మ వాళ్ళ పెళ్లి ఫొటోస్, ఇంకా మా అమ్మ వాళ్ళ చిన్న అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. మా అమ్మ మా నాన్న మా ఇంటికాడన్నా లేవు ఈ ఫోటోలు, వీళ్ళు మంచిగా దాచి పెట్టుకున్నారు. నేనైతే షాక్ అయినా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ టైం పెరగట్లేదు, మీరు ఫుల్ వీడియో చూస్తలేరు. నాకు తెలిసింది, నేను వాచ్ టైం చెక్ చేసిన. దివ్య వీడియోలు చేస్తుంది అని అందరూ పెడతాను, కానీ వాచ్ టైం చూస్తారు ఏం చూస్తలేదు. వాచ్ టైం పెరగాలంటే మీరు ఫుల్ వీడియో చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ షేర్ కూడా చేయండి. షేర్ ఒక 10K దాకా కొంచెం మనం వీడియోస్ చేస్తే అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే తప్పున సక్సెస్ అవుతారు అన్నది. లేకుంటే లేట్ అవుతుంది. నాకు కొద్దిగా ఎక్కువ బాగా చెమటలు బాగా అవుతాయి నాకు, అందుకే ఫ్యాన్ లేకుండా ఉండలేండి. సరే, యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు నా ఫోటో ఆల్బమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అసలు యాక్చువల్లీ ఇక్కడ ఉండేటోని కాదు, కానీ ఎక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉండాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇది నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మా ఇంట్లో ఉన్న ఫోటోస్ ఆల్బమ్స్ ఇది. ఇట్లా మా అమ్మ వాళ్ళు ఎక్కువ తీపిలే, కానీ నేను పెద్ద నాకు బాగా తీన ఫోటోలు. అందుకే దివ్య నన్ను తీసి పెళ్లి చేస్తుంది ఫేస్బుక్ లో చూసి. అంటే వాళ్ళ బావనే, కానీ ఏంటంటే అట్లా చూసిందట, అందరు చూసి అమ్మాయి బాగున్నాడు అంటే ఏం చేసుకున్నాడు. అయితే వెల్కమ్ బ్యాక్ టు ఆల్బమ్. ఇది నేను ఇంటర్ లో దిగిన ఇట్లా స్టైల్ గా మరి ఇక్కడ కూర్చుంటావు, నా అక్కడ కూర్చుంటే ఇటు అవ్వబడతాయి, వేడ కూర్చుంటావు. నా ఇంటర్ లో దిగిన ఫ్రెండ్స్, ఇది మన 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ అని 2014 లో చేసిన. మా 10th క్లాస్ 2009. ఇది 2009 లో అయిపోతే గెట్ టుగెదర్ పార్టీ 2011 లో మళ్ళీ అందరు కలిసి చేసుకున్నారంట. 14 లో చేసుకున్నారు. డిగ్రీ కాలేజ్. మేము మా క్లాస్ లో మొత్తం అబ్బాయిలు 5 ఎంతమంది ఉన్నాము, 10 మంది ఉంటాం. అమ్మాయిలు 20 మంది ఉంటాం. ఇక మా మొత్తంలో మేము కాలేజీకి వచ్చేటోళ్ళ మేము ఒక 4 వచ్చేది కాలేజీకి. మిగతా వాళ్ళందరూ ఎవరు రాపోయేది, కానీ అమ్మాయిలు అందరూ వచ్చేది. మాది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదువుకున్నాము. నాకు యాక్చువల్ ఏంటంటే అప్పుడే నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, కానీ మా డాడీ చదివిపోయలేక వరంగల్. కాబట్టి ఇక్కడ మా ఊరు విలేజ్ చదువుతుంది. ఇక నేను ఎప్పుడంటే 2011 లో ఫస్ట్ వరంగల్ సిటీకి అంటే అదొరకు పోయేది, కానీ నా ఓన్ గా పోయి వేసి స్తంభాల గురి చూసి ఈ ఫోటో దిగింది 2011. ఇప్పుడు జనవరి 4th రోజు అట్లా. అయితే ఇది మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ జనవరి 4th రోజు పోయి మళ్ళీ నవంబర్ 2015 అంటే 5 years తర్వాత మళ్ళీ ఇట్లా రష్యా వాళ్ళు వీళ్ళందరు ఫోటోలో రష్యా వాళ్ళతో దిగాం అక్కడ. మా అన్నయ్య మేము అందరం అప్పుడు వరంగల్లో జాబ్ చేస్తుంటే కాలేజీలో చేసేది వార్డెన్ గా ఇన్ఛార్జ్ గా, నేను ఇన్ఛార్జ్ గా చేసిన. ఇంకా తర్వాత 2017 లో చెన్నై పోయిన ఫ్రెండ్స్. ఎయిర్ ఇండియాలో జాబ్ ఉందంటే చెన్నై పోయినా. ఇయో కృష్ణ నది పుష్కరాలు అంటారు కదా అప్పుడు. దీని తర్వాత ఇక ఫస్ట్ చెన్నైకి అప్పుడు ఎయిర్ ఇండియాలో జాబ్ ఉందంటే మా ఫ్రెండ్ పోయినా. ఫస్ట్ చెన్నై పోయిన రోజు సాయంత్రం ఈ డ్రెస్ వేసుకొని ఇక్కడ అప్పుడు ధనుష్ ఫ్లెక్స్ ఇక్కడ ఫోటో దిగిన. ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ పోతున్నా ఎయిర్ ఇండియాలో జాబ్. ఎయిర్ ఇండియా క్వార్టర్స్ లో రన్నింగ్ పోతున్నా. అక్కడ వేరే అంకుల్ తెచ్చిన వాళ్ళు ఉంటే మా క్వార్టర్స్ లో వచ్చిండు, అంటే పడుకోనికి నైట్ 1 day ఫ్రీగా స్టే చేయాలి. 2 days ఏమి ఉన్నాం, చెన్నై మొత్తం తిరిగినాం. చెన్నై రైల్వే స్టేషన్ అంటే ఫోటోలు కరెక్ట్ దిగంగానే చెన్నైలో అప్పుడు జిప్సీ జీవులు అనేది ఉండేది బాగా. నువ్వు మాట్లాడు. జిప్సీ జీవులు ఉండేది, అవి అంటే కొద్దిగా బాగా నాకు ఇష్టం. అందుకే జిప్సీ జీవులు కూడా దిగాలని ఫోటో అప్పుడు దిగిన. అంటే 22 years ఉంటుంది కాబట్టి కొద్దిగా స్టైల్. ఇప్పుడు
Plan చేసేది స్టైల్ బాగా. ఇది ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు జయలలిత అది సమాధి, ఇది సీఎం ఉంటది కదా, ఆమెది సమాధి, ఇది తమిళనాడు సీఎం సమాధి. ఇక్కడ ఫోటో అక్కడ వరకు అందరికి, ఇక్కడ చాలా మంది ఉంటారు ఇక్కడికి. ఇది తన మంది సమాధి ఉన్న ఎంట్రన్స్ దగ్గర, ఇది అందరు కష్టపడి పని చేయాలన్నట్టుగా సింబల్ అని అనుకుంటాను నేనైతే. ఇది బీచ్ లా దీనికి ఆపోజిట్ లా రొయ్యలు పీతలు అవన్నీ ఉంటాయి. అక్కడ తినేందుకు కూర్చున్నాం. మా ఫ్రెండ్ పీతలు తిన్నాను, నేను చేపలు తిన్నా. అది ఇది చెన్నై ఏదో సంథింగ్ ఆఫీస్, ఇది అందుకే దిగాని ఆఫీస్ పేరు లేదు. అది ఇది చెన్నై రైల్వే స్టేషన్. అది నేను ఎప్పుడు చూద్దాం. ఇది ఇట్లా ఇప్పుడు ఏం సినిమా వచ్చిందంటే రెబల్ సినిమాలు ఇట్లా యాక్టింగ్ చేసేది ప్రభాస్. అప్పుడు ప్రభాస్ అంటే నాకు ఇష్టం, అందుకే ఇట్లా స్టైల్ ఉండాలని ఇట్లా దిగాను. ఇప్పుడు కూడా ఇష్టమే కానీ కొంచెం తర్వాత ఇది పార్క్ లాగా మంచిగా రాళ్ళు బాగా మచ్చిల్లని. అప్పుడు మనం ఎక్కువ సిటీ పోయేది కదా, అందుకే అప్పుడు కొత్త ఉంది మంచిగా ఉండాలని ఫోటో దిగినాం. అవన్నీ ఒక సెల్లులో దిగి మా ఫ్రెండ్ ఫోటో స్టూడియో గ్రాఫర్ దగ్గర అడిగిచ్చిండు. చిన్న ఫోన్ లో దిగి ఇట్లా అడిగించుకున్నారు. స్వీట్ మెమోరీస్ ఉండాలి కదా అని చెప్పేసి, చిన్నప్పటి అన్ని మెమోరీస్ ఉండాలని ఇట్లా ఆల్బమ్ చేపించుకున్నారు. గుర్రం ఇప్పిస్తున్నారు ఎట్లా సారీ చేయాలనేది. అప్పుడే మేము గుర్రం ఇది ఎక్కితే ఒక్కరికి 100 రూపీస్. 2017 16 ఇక ఆ మధ్యలో. ఇది చెన్నై పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే కలెక్టర్ ఆఫీస్ అనుకుంటా నాకు తెలిసి. ఇది ఇది చెన్నై హైకోర్టు. చెన్నై రైల్వే స్టేషన్ లో రిటర్న్ అయినప్పుడు లోపల ఇంకా లాస్ట్ బ్యాగ్ చెప్తాం అంటే సెండ్ ఆఫ్ అంటారు కదా, ఇక్కడ లాస్ట్ బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాం. ట్రైన్ వచ్చే టైం అయింది. అక్కడ అప్పుడు మేము జాబ్ చేస్తాను కదా, అనుకోకుండా మా ఊర్లో బ్యాంక్ జాబ్ చేస్తారే కలిసింది. అలాగే చెన్నై ట్రాన్స్ఫర్ అయిందట. చెన్నై హెడ్ క్వార్టర్స్ ఉంటే మాట్లాడుతుంటే ఆయనతోనే ఫోటో దిగిపోయాను. ఇట్లా ఇది అమ్మాయిలు ఇట్లా వాటర్ వస్తుంటే ఇట్లా గజ్జలు గల్గల్ అంటే అని ఇట్లా ప్రాక్టీస్ చేసి. ఇది వాళ్ళు మాకు లొకేషన్ తెలియకపోతే మేమే చెన్నై కొత్త అంటే వీళ్ళు మమ్మల్ని వచ్చి లొకేషన్ ఎంత బాగుందని అడుగుతారు. అయితే మా ఫ్రెండ్ అప్పుడు కొంచెం నాకు ఇంగ్లీష్ అంటే కొంచెం వచ్చు, ఇప్పుడు అంత కాదు కానీ కొద్దిగా తక్కువ వచ్చింది. అయితే వాళ్ళతో మాట్లాడి మేము కూడా టూర్కే వచ్చినాం అది ఇది అని వాళ్ళ స్పీడర్ ఉంటా వాళ్ళతో మాట్లాడి ఫోటో దిగి లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా అమ్మ వాళ్ళ పెళ్లి ఫొటోస్, ఇంకా మా అమ్మ వాళ్ళ చిన్న అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. చాలా మంచి మంచి మెమొరబుల్ ఫొటోస్ అయితే అన్ని ఉంటాయి. నాయి కూడా ఉంటాయి, మా అక్క వాళ్ళ అందరి అయితే ఉంటాయి. లాస్ట్ వరకు వీడియో చూడండి. తర్వాత అప్పుడు నేను కొంచెం 2014 షిరిడి పోయినా. షిరిడిలో స్కార్పియో మీద ఇట్లా దిగిన ఫోటో. ఇది మన ఇప్పుడు ఇండియాలో మొత్తం జ్యోతిర్లింగాలు 18 ఉండే, అందులో ఒకటి త్రయంబకేశ్వర్. అంటే జ్యోతిర్లింగాలు ఎవరైనా ఖచ్చితంగా ఒక 3 విజిట్ చేస్తే మంచిది. ఇది నా బర్త్డే రోజు 2017 లో దిగిన. అప్పుడు కొంచెం ఫోటోలు అంటే ఇష్టం, సినిమా ఫీల్డ్ పోదాం అనుకున్నా కానీ ఇక పోలేదు. అందుకోసం అప్పుడు ఫోటోలు బాగా దిగేది. ఇట్లా పిల్లలకి ట్రై చేయాలని ఇట్లా ఫోటోగ్రాఫర్ మంచి మంచి స్టైల్ చెప్పినారు. ఇది 2016 అనుకుంటా ఫోటో. నా ఫోటోలు అయిపోయాయి. ఈ మా చెల్లె వాళ్ళవి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మేట వాళ్ళు దిగి మా దిగే వాళ్ళ పెద్దక్క వాళ్ళ చిన్నక్క నడిపక్క. ఇది వాళ్ళ స్కూల్లో వాళ్ళందరూ ఫ్రెండ్స్. ఇక ఎస్ఎస్వి చేస్తాను కాబట్టి ఇక నేనే చెప్తాను మొత్తం. నాకు తెలుసు ఎందుకంటే వీళ్ళ కోసం నేను అప్పుడు ప్రతిసారి ఊరికే మేము హాస్టల్ ఉండేది. నేను మా అక్క వాళ్ళిద్దరు అంటే నేను మా ఇంకో అక్క మా బావ వాళ్ళు 2 చెల్లెలు, మేము 4 అయితే హాస్టల్ ఉండేది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అని అశోక్ నగర్ లా అక్కడైతే ఉన్నాము. అప్పుడు ఈ ఊరికి వచ్చేది అన్నట్టు, వీళ్ళ చెల్లెళ్ళు చూడడానికి వచ్చేది కానీ అప్పుడు నేను కూడా చూసేది. తర్వాత వాళ్ళంతా స్కూల్ ఫోటో. ఇది 2013 10th క్లాస్ బ్యాచ్. అంటే మా చెల్లె వాళ్ళది 10th చెల్లె వాళ్ళది. వాళ్ళు అంటే వేడుకోవాలి పార్టీ
వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళ మేడమ్స్ మా మేడం వాళ్ళు వీళ్ళందరూ మా ఇంకా వీళ్ళ మా ఆడపడు లాస్ట్ కు మా మేడం వాళ్ళు దిగిరండి. ఇక వాళ్ళ ఫోటోలు ఎక్కువ ఉంటాయి అనుకోండి ఇలా. మా పెద్ద చెల్లి తర్వాత మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళ పెళ్లి ఇది అంటే దిగే మా అమ్మ మా నాన్న పెళ్లి ఫోటో దిగి ఇక నన్ను చెప్పని ఫ్రెండ్స్. అందుకే నేను యూట్యూబ్ లో ఆగుపడాను అంట వచ్చి మళ్ళీ నన్ను చెప్పమని నన్ను చెప్పమంటే నేను చెప్తాను. నేను చెప్పచ్చు మేము కూడా పెట్టుకుంటాను అనుకుంటది అప్పుడప్పుడు అట్లా గట్టిగా మాట్లాడితే ఆగండి అంటది. మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళ పెళ్లి అయితే ఇక ఈ ఫోటోలు అప్పుడు మా ఇంటికాడ ఉంటది. ఎగ్జైట్మెంట్ ఉండదు ఫ్రెండ్స్ ఎవరైనా. మా అమ్మ మా నాన్న పెళ్లి ఫోటోలు అంటే చెప్పాలి మా అమ్మ వాళ్ళు కదా, అందుకోసమే నేను చెప్తానా. ఇది ఒకటి నేను చెప్తా చూడండి. మా అమ్మ మా నాన్న మా ఇంటికాడన్నా లేవు ఈ ఫోటోలు, వీళ్ళు మంచిగా దాచి పెట్టుకున్నారు. నేనైతే షాక్ అయినా. వీళ్ళ ఇంటి ఇక్కడ ఉన్నాయి మా ఇంటి కాడన్నా లేవు, అమ్మ వాళ్ళ ఇంటి కాడ మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ అని షాక్ అయినా ఫస్ట్ చూసినప్పుడు. దాచి పెట్టుకున్నారండి. ఈ ఫోటో వచ్చేసి మా పెద్దమ్మ, మా అత్తమ్మ దివ్య వాళ్ళ మమ్మీ, ఏమో మా మమ్మీ. ఇక వీళ్ళిద్దరు మా నానమ్మ వాళ్ళ అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య. మా ఇద్దరు సిస్టర్స్ బతుకమ్మ పండుగ. ఇది చెన్నై లాస్ట్ ఫోటో అన్నా కదా అది. ఇది కేజీబీ సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు మా చెల్లె వాళ్ళది మా వీడుకోవాలి పార్టీ, మా 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ. ఇంకో ఫోటో అది నేను తిన్నప్పుడు ఈ ఫోటో నాకు మస్తు మెమరబుల్ ఉంటుంది. ఇందులో రెడ్ కలర్ టీ షర్ట్ నేనే చిన్నగా ఉన్నప్పుడు. అట్లే అమ్మాయి ఫోటో, అమ్మాయి నేనే ఇక్కడ అమ్మాయి డ్రెస్ వేసుకొని మా అమ్మ వాళ్ళు అంటే మా పెద్దమ్మకి కొడుకు నా కొడుకు అని అమ్మాయిలు లేరని అట్లా దింపిలు. అంటే మా అక్క వాళ్ళు పుట్టక ముందుకి ఇద్దరి కొడుకు అంటే మా పెద్ద అత్తమ్మ కొడుకే, ఈయన కూడా ఫస్ట్ కొడుకే పుట్టిండు ఫస్ట్. అందుకోసమని ఇద్దరికి లేదు కదా అని చెప్పి అమ్మాయి డ్రెస్ వేసి తీసిండు అన్నట్టు. తర్వాత మా అక్క వాళ్ళు ఇద్దరు పుట్టిండు అంటే వీళ్ళు అక్కర్లేదు. వీళ్ళ పెద్దమ్మ అంటే మా అత్తమ్మ మా మమ్మీ పెద్ద చెల్లి నేను అన్నారు. మన దగ్గర ఉంటది. ఇది మల్లూరు గుట్ట అని ఉంటది టెంపుల్, బాగుంటది. ఇక్కడ ఇప్పుడు కూడా దేవుడికి ఉదయం నుంచి బ్లడ్ లెక్క వస్తుంది. బాగుంటది టెంపుల్, విజిట్ చేస్తే మంచిది. ఇది మా బామ్మది మధ్యలో ఉన్నారు. మా చెల్లె వాళ్ళు దిగిపోతారు. ఇది ఆయన మా మామయ్య అవుతారు కానిస్టేబుల్. ఇది గుర్రం ఫోటో దిగిన అంటే ఈ మేడానికి ఊరికే ఫోన్ చేసాను అట్లా అంటే అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పేది. అందుకే వీళ్ళతో క్లోజ్ గా ఉండేది. ఇంకా హాస్టల్ ఉన్నప్పుడు ఇక ఆ మేడం కి మా చెల్లె వాళ్ళు బాగున్నారు ఆ మేడం అది ఇది అని ఫోన్ చేసి అడిగేది అన్నట్టు. మా హాస్టల్ కేజీబీ మా అన్నయ్య మా పెద్ద మా చెల్లె వాళ్ళిద్దరు దివ్యాను మా చిన్న చెల్లె. ఇది ఈయనే ఫ్రెండ్స్ అప్పుడు పాయింట్ చేసుకొని స్టైల్ గా ఒక ఫోటో దిగాలని దిగిన. ఇది మా బావ వాళ్ళ చిన్న చెల్లె లంగా వేసుకుంది. ఇద్దరం కలిసి అయితే దిగినాం అప్పుడు చిన్న ఫోటో. ఇప్పుడు నేను మస్తు స్టైల్ ఉంది. అయితే మా కోడలేమే మా పెద్ద బాబు కూతురు వాళ్ళ బిడ్డ అని కొడుకు. వాళ్ళు లక్కీ 10th క్లాస్ చదువుతాడు. ఈమె 7th క్లాస్ 8th క్లాస్ చదువుతాడు. అందరికి వీళ్ళందరూ మా వీళ్ళ పెద్ద చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్. ఇగో ఈ మధ్య ఫోటో ఉంది చూసినా, ఇది మా అక్క వాళ్ళ ఫంక్షన్ అప్పటి ఫోటో. ఇక ఈమె వీళ్ళ చెల్లె, ఈమె మా అక్క, ఈమె వీళ్ళ చెల్లెనే. ఇది మా ఇంకో అక్క, ఇంకా నేను చూడండి అయితే చిన్నగా ఉన్నాను. అక్క చెల్లెలు మా అమ్మను మా చెల్లెను ఇద్దరు చెల్లెలు వీళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు. ఇక ఇక్కడ చూడండి అక్కడి స్వాగతం. ఇక వీళ్ళు చూడండి అప్పుడే ఎంత స్టైల్ గా ఉన్నారో, వాటి పెట్టుకున్నారు, చైన్లు వేసుకున్నారు. ఇట్లా అప్పుడే అంత స్టైల్ చేసి కానీ ఇప్పుడు ఇక పనిపోతారు. అప్పుడు అంత ఇప్పుడు అయితే లేరు. అట్లనే ఉంటే బాగుండు. అక్కడ వీళ్ళది వాళ్ళ ఊరి దగ్గర ఒక మంచి చెరువు ఉంటుంది అని అక్కడికి మేము పోయినాం. ఎట్లా పని ఫోటో దగ్గర జూమ్ గా చూసి లాస్ట్ ఫోటోస్ కూడా చూపిస్తాయి చూడండి. తీసిస్తా ఒకటి తీసి ఏదో ఒక ఫోటో. ఇగో ఈ మాటలనే చేస్తాయి ఫ్రెండ్స్. ఇంతసేపు మా మామయ్యకి ఇచ్చి వచ్చినా కానీ ఆడ కూడా ఉంటది అని మళ్ళీ పట్టుకొని వచ్చి చూడేవారు వీళ్ళు. అట్టే అత్త
అత్తేకా చెల్లెకు ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ వచ్చింది. ఇది నాకు తెలిసి ఎందుకు వచ్చిందో. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ అక్క, ఈ అశ్విన్ అక్క అని ఉంటది. ఆ అక్క బాగా సాంగ్స్ పాడుతుంది, అంటే సింగర్ అన్నట్టు, అంటే బాగా మా కేజీబీవీలో బాగా పాటలు పాడుతుంది. అట్లా మా జ్యోతి అక్క కూడా ఆ అక్కతో పాట పాడితే ఇద్దరికి ప్రైజ్ వచ్చింది అన్నట్టు. అప్పుడు మా మేడం ప్రైజ్ వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇస్తా నీకే లాస్ట్ ఇస్తా. ఇది మా డాడీ ఒక్క లేదు కానీ మా ఫ్యామిలీ ఫోటో. మా డాడీ నెక్స్ట్ ఫోటో వాళ్ళ డాడీ ఆ ఫోటో నింపినట్టున్నాడు అంతే. అంటే మా ఫ్యామిలీ ఫోటో లేదని నేనే అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాను. అందరినీ పిలిపి దిగాలంటే అప్పుడు దిగినా. నేను అప్పుడు చూడడానికి పెంచాను బక్కలో. అప్పుడు అంత బక్కు ఉన్నాడు, ఇప్పుడు ఇంత లడ్డు అయ్యింది. ఇవన్నీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్. ఇక నేను కాలేజీ పోయినప్పుడు అట్లా నేను మెమరబుల్ ఉండాలని జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ లో చూడండి ఎట్లున్నాడో, సేమ్ లాయర్ కాదు కానీ సూట్ వేసుకొని ఉండాలని అట్లా అప్పుడు స్టైల్ చేసిండు. అప్పుడు అట్లా స్టైల్ ఉండాలని అనుకున్నాడు కానీ అట్లా అయిపోయింది. అంతా మా చుట్టాల వాళ్ళ ఫోటోస్, మా చెల్లె వాళ్ళ మ్యారేజ్ ఫోటోస్. ఇంటర్ ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి కానీ అన్ని పోయినాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది అయితే మొత్తానికి అయితే ఆల్బమ్. ఇక నెక్స్ట్ మా వేరే ఆల్బమ్ వచ్చినప్పుడు చూపిస్తాం. మా చిన్న మామూలు నేమ్ సెరమనీ అవి ఉంటాయి. ఆల్బమ్ ఇంకా రాలేదు, వస్తే చూపిస్తాం. యశస్వి చెప్తారట ఫ్రెండ్స్, ఇట్లా ఫ్రెండ్స్ వీడియో అయితే తీయనియదు, ఇట్లానే చెప్తుంది, గుంజుకుంటుంది. మంచి ఎంత మంచిగా చేయాలన్న వీడియో అని నేను అనుకుంటా. కాకపోతే అదంతా ఆగం చేసేది ఈవెన్ ఆయన ముగ్గురు చేస్తారు. ఈ ముగ్గురే ఇట్లా అయితే ఈయన ఆల్బమ్ అయితే ఉన్నది ఫ్రెండ్. అప్పుడు అన్ని తిరిగి వచ్చిండు కానీ ఇప్పుడైతే మ్యారేజ్ అయిన కాంచి అయితే ఇంకేది తీసుకోవాలి. అబ్బాయి అంటే నేను జాబ్ లో కోసం తిరిగా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయలేదు. అన్ని జాబ్లు వచ్చేది కానీ మనకు ఒక్క జాబ్ ఒక్క మార్కు 2 మార్కులు తొంభైది రాలేదు. నేను బెంగళూరు పోయినా, చెన్నై పోయినా, షిరిడి పోయినా, రాజస్థాన్ పోయినా, అన్ని జాబ్లకు ట్రై చేసిన. ఢిల్లీ పోలే ఫ్రెండ్స్. కాకపోతే ఢిల్లీ దగ్గర దాకా పోయినా ఫ్రెండ్స్. అన్ని పోయినా ఆల్రెడీ. మాక్సిమం ఎవరికైనా సలహా ఇచ్చేది ఎంతగానే నాకే దేవుడు ఏమి అనిపించలేదు. అయితే ఫ్యూచర్ లో ఏదైనా మంచిగా హెల్ప్ చేస్తాడు అని అనుకుంటారు. ఇక మీరైతే దయచేసి ఈ యొక్క విషయం ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. నేను ఈ యూట్యూబ్ లో సక్సెస్ అవుతానని దివ్య కొద్దిగా చేస్తుంది, సపోర్ట్ చేద్దామని దివ్య కన్నా సపోర్ట్ చేస్తున్నా. నేనైతే కానీ చాలా కష్టం అవుతుంది. ఇక ఎందుకైతే దేనికైనా సక్సెస్ కోసం వెయిట్ చేయాలి కదా, అందుకోసం అని వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఒక రోజైనా మాకు సక్సెస్ రాకపోతుందా అని అయితే చూస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అయితే నేను అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతే ఇంకా మీకు అన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కదా. ఇవాళ మా అమ్మ నేను వీడియోలో పెట్టానట ఫ్రెండ్స్. ఇట్లయితే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.